శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతి. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం నుండి నేను చెప్తున్నటువంటి రాసులు 1000 రెట్ల శక్తితో ఎదగబోతున్నారు. వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారు అనుగ్రహించేటువంటి వ్రతం. కటిక దారిద్రులనైనా ధనవంతులు చేసేటువంటి వ్రతమే వరలక్ష్మీదేవి వ్రతం. ఒక విధంగా చెప్పాలంటే నోచుకొని పుట్టాలి, అమ్మవారి అనుగ్రహం కలగాలంటే. అమ్మవారు ఒక విధంగా చెప్పాలంటే కొందరికి అనుగ్రహం అనేది కూడా వరలక్ష్మి వ్రతం నుండి వారికి అనుగ్రహం అనేది కూడా ఇస్తుందండి అమ్మవారు. ఎంత తప్పు చేసినటువంటి నేరస్తున్నైనా జైల్లో వేసినప్పుడు అతనికి మరణశిక్ష పడినా, దీర్ఘకాలిక శిక్షలు పడినా, నాకు గాంధీ జయంతి రోజు కొంతమందికి ఒక 10-15 మందికి ఎంత నేరగాళ్ళైనా సరే వాళ్ళకు క్షమాభిక్ష పెడతారు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళలో మంచి మార్పు వచ్చిందని చేసి వాళ్ళకు క్షమాభిక్ష పెట్టి వదిలిపెడతారు. అవునండి, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. 10 మందికి అలా క్షమాభిక్ష పెట్టి వదిలిపెడుతున్నారు. ఇకనైనా నువ్వు డెవలప్ అవుతావు, ఇంక వెళ్ళు, మంచి కష్టపడి ఏ తప్పు చేయకుండా బ్రతుకు అని చెప్పేసి చెప్తుంటారు. నిజంగా ఆ క్షమాభిక్ష పెట్టినటువంటి ఖైదీలు వాళ్ళ జీవితంలో మళ్ళీ తప్పు చేయరండి. ఎందుకంటే వాడికి ఆ ఆ జైలు జీవితం అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి, బయట ఒక పక్షిని మనం ఒక పంజరంలో బంధిస్తే ఎలా ఉంటుంది, ఆ నేచర్ అంటే ఆ నేచర్ను దాన్ని ఆస్వాదించలేకపోతుంది. దాని కొండలు, చెట్లు, చేమలు, జలపాతాలు ఇవన్నీ ఆస్వాదించేది అది. ఒక బందీగా ఉంచితే ఏమనిపిస్తుందండి, ఈ జీవితం ఎందుకు, ఇంత ఇబ్బంది పడడం ఎందుకు, చేసేదో తప్పేదో చేయకుంటుంటే మనం ఫ్రీ బర్డ్గా ఉంటాం, ఎవరు మనల్ని ఆంక్షలు విధించరు కదా. వచ్చిన తిండి తినుకుంటూ దాంట్లో ఉండడం కంటే తప్పు చేయకుండా బ్రతికి మంచి పొజిషన్కి రావాలనే ఒక వానిలో ఆలోచన విధానం పెరిగిపోతుంది. నిజమండి. మనం ఆ జైలు జీవితం గడిపితే మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయరండి ఖచ్చితంగా. ఎస్, 100% అది. తప్పు చేయడానికి వెనక ముందాడతారు, ఇంకా చేయరు అసలే. అలాగా వరలక్ష్మీదేవి అమ్మవారు కూడా, లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ప్రతి వరలక్ష్మీ వ్రతం రోజు కొందరికి, కొన్ని రాశులకు ఒక మంచి స్థాయిని ఇస్తుంది. ఆ స్థాయిని నిలబెట్టుకోవాలి. నేను క్షమాభిక్ష పెట్టినానని చెప్పి మళ్ళీ బయటికి పోయి మళ్ళీ నీ పాత పనే చేసినావు అనుకోండి, మళ్ళీ వాడిని తీసుకొచ్చి లోపలేస్తారు. వాళ్ళలో మార్పు రాకపోతే ఏం చేస్తారండి, మళ్ళీ ఎక్కడో ఇరుక్కుంటాడు, మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు మళ్ళీ బెటర్, ఇక జీవితకాలం దాంట్లోనే పడేడు వాళ్ళు. అలాగా అమ్మవారు ఒక్కసారి ఛాన్స్ ఇస్తుందండి. ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు అనవసరపు ఖర్చులు పెరుగుతాయి, పెట్టుకోకూడదు. డబ్బు మెయిన్గా ఏంటంటే, డబ్బు పెరిగింది అనుకోండి, అహం పెరగకూడదు. వాస్తవానికి ఈ రోజులలో 100లో 99% చేతిలో డబ్బు వచ్చినప్పుడు, అంటే లేని వాళ్లకు డబ్బు ఒక్కసారే కనిపించింది అనుకోండి, ఈ 2 కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి కనిపించగానే. అప్పుడు మాటలో స్ట్రెంత్ పెరుగుతుంది, మాట్లాడే దాంట్లో స్ట్రెంత్ పెరుగుతుంది. నువ్వెంత, నీ లైఫ్ ఎంత, ఆ రకంగా ఎదుటివాడిని దూషించడం కొనసాగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతనికి ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందండి, తన వెనకాల ఉన్నటువంటి డబ్బు నుండి. దానివల్ల అహం పెరిగిపోతుంది. ఆ అహం పెరిగినటువంటి వాళ్ళను లక్ష్మీదేవి అనుగ్రహించదు. నేను ఒక్కసారి ఇతని లైఫ్లోకి ఎంటర్ అయితేనే ఇంత అహం పెరిగితే, జీవితకాలం ఇతనితో నేనుంటే నా విలువేం కావాలనుకుంటుంది లక్ష్మీదేవి. అందుకే ఏం చేస్తుందంటే, వీనికి డబ్బులు చేత కాదు, వీడు మెయింటైన్ చేత కాదని చెప్పేసి లక్ష్మీదేవి పరిగెత్తుతుంది, వేరే దిక్కు వెళ్ళిపోతుంది. మనిషి ఎప్పుడైనా కూడా ఒకేలా ఉండాలి. డబ్బు వచ్చినా డబ్బు లేకున్నా ఎప్పుడు కూడా సింపుల్ సిటీ ఎప్పుడు సమానంగానే ఉండాలి. అంతేనండి.
అలా ఉంటే లక్ష్మీదేవి చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజులలో భూములకు రెక్కలొచ్చాయి. 2, 3 ఎకరాలు ఉన్నటువంటి ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితము 2, 3 ఎకరాలుంటే అయ్యా, అయ్యా, అయ్యా బాంచన్ అనేవాళ్ళు ఉండేవారు. మాకేముందయ్యా ఈ ఎకరం భూమి ఉన్నది, 3 ఎకరాల పొలం ఉంది. అది అమ్మితే ఉన్నది ఒక 1,00,000, 2 లక్షలు వస్తాయి. చేసుకుంటేనే బ్రతుకుతామని అనుకునే పరిస్థితి ఉండేది. ఒకేసారి ఆ 3 ఎకరాలు ఉన్న అతనిగాడు కూడా 30 కోట్ల మనిషి అయిపోయాడు. ఎకరం 10 కోట్లు పోతుందంటే 3 ఎకరాలు 30 కోట్లు. సరే 5 కోట్లు వేసుకోండి, 5 ముళ్ళ 15 కోట్లు. సరే ఒక 2 కోట్లు వేసుకుని 6 కోట్లు. ఏం చేస్తారండి డబ్బులు? ఆ ధైర్యం వాళ్ళలో వచ్చేసింది. ఒకప్పుడు ఉన్నటువంటి మనుషులు ఇప్పుడు కాదండి. ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు చాలామంది. నాకేదైనా సమస్య ఒక హాఫ్ ఎకర్ అమ్ముకొని దానిలో 2, 3 గుంటలు అమ్ముకొని బ్రతుకుతాను, నాకేముంది అంటాడు. ఇప్పుడు చూస్తే మనకు వాహనాల రద్దీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో కారు ఉంటుంది. ఒకప్పుడు కారు అనేది గొప్ప వాళ్ళకు సాధ్యమేది. ఇప్పుడు మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నార్మల్ వాళ్ళు కూడా కారు కొనుక్కుంటున్నారు. ఎందుకంటే డబ్బు విలువ పడిపోయింది. ఎవరి ఇంట్లో కారు కారు కారు. ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో మనం వెళ్ళాలంటే ట్రాఫిక్ అనేది ఒక సికింద్రాబాద్ నుండి అమీర్పేటకు వెళ్ళాలంటే ఒక 10-15 నిమిషాలు వెళ్ళిపోయేది. ఇప్పుడు సుమారుగా 1.5, 2 గంటలు పడుతుంది. ఇంకా 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 పెరుగుతుంది, ఇంకా పడుతుంది, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే రద్దీ. ఇప్పుడు మామూలు ప్రతి ఒక్కరూ కార్లు కొనుక్కుంటే ఇక నీకు స్థలం ఎక్కడ ఉంటుంది, నువ్వు బయటికి ఎక్కడ వెళ్తావు? ఒక్కసారి ఆలోచించు. నిజంగా ఒకప్పుడు నేను షాపింగ్ చేసినప్పుడు వాస్తవానికి ఏంటంటే కార్లో వెళ్ళి షాపింగ్ చేస్తే ఆ షాప్ ముందర కారు పెట్టుకున్న దానికి ఉండేది. ఇప్పుడు నేను షాపింగ్ వెళ్ళాలంటే 2 వీలర్ మీద వెళ్తున్నాను. ఏదైనా షాప్ ఏదైనా తీసుకోవాలంటే 2 వీలర్. ఎందుకంటే ఇన్ని వేస్‌లో మనకు పార్కింగ్ చేసేదానికి ప్లేస్ దొరకట్లేదు. దీని తలనొప్పి అక్కడ ఏదైనా కారు పార్కింగ్ కరెక్ట్ ప్లేస్‌లో పెట్టకపోతే పక్క నుంచి ఎవడన్నా వచ్చేసి దాన్ని దాకేయడం, లేదంటే పోలీసు వాళ్ళు ఫోటో కొట్టుకొని పోయి దాన్ని ఇంటికి చాలని పంపించడం. ఈ తలకాయ నొప్పి ఎందుకు నాయనా అని చెప్పేసి బండి మీద పోతున్నా. ఎందుకు ఈ తలనొప్పి అవసరమా మనకి? ఏదైనా లాంగ్ టూర్లకు దూర ప్రాంతాలకు పోయినప్పుడే కార్లో పోవాలి. మామూలుగా లోకల్గా తిరగాలంటే మళ్ళీ మనం కారు ఉన్నా కూడా తీసుకోవాల్సింది మళ్ళీ వెహికలే. 2 వీలర్తోనే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ 2 వీలర్ పెట్టుకోవడానికి కూడా స్థలం దొరకట్లేదు, ఎక్కడ దొరకట్లేదు. ఇవాళ షాప్ ముందంటారు పార్క్ చేసి పెడదామంటే అక్కడ నుండి దిగమంటున్నాడు. నువ్వు నా షాప్లోకి వస్తేనే నువ్వు బండి ఆడ పార్క్ చేసుకో, లేదంటే తీసి పక్కన పెట్టుకో. ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఇంకా మునుముందు కూడా మనకు చాలా చాలా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు పెరుగుతాయి, రకరకాల సమస్యలు వస్తాయి. మనిషి జనాభా పెరిగిపోతుంది, స్థలం అలాగే ఉంది, భూములు అలాగే ఉంటున్నాయి, భూములకు విలువలు పెరుగుతున్నాయి, పంటలు పండించే రైతులు తగ్గిపోతున్నారు. మనకు ఆహారం పండించేదానికి ఖర్చులు అంటే ఒకప్పుడు ఉన్నటువంటి రైస్ వాల్యూ అనేది కూడా పెరిగిపోతుంది, బియ్యం. ఇట్లా మనం చాలా వరకు కష్టాలలో నష్టాలలో ఉండబోతున్నాం. అందుకే వీటినన్నింటినీ అధిగమించాలంటే ఫస్ట్ ధనాన్ని సంపాదించిన దాన్ని పొదుపు చేయడం నేర్చుకోవాలి. సంపాదించుతుంటే పెరుగుతుంటే మన అహంకారం అనేది పోగొట్టుకోవాలి, ఉండకూడదు. డబ్బుతో పాటు అహాన్ని కూడా పెంచుకోకూడదు. ఈ విధంగా మనం ఉండగలిగితే మన జీవితం ఒక అద్భుతంగా మారుతుందండి, ఒక గొప్ప వరంగా మారుతుంది. తులారాశిలో, వృషభ రాశిలో, కుంభరాశిలో ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రతం నుండి వీరి శక్తియుక్తులు 1000 రెట్లు పెరగబోతుంది. ఇందులో మీ రాశి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తున్నాను. మనం మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో మార్చనవసరం లేదండి. ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తూ కొంచెం సిగ్నేచర్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోవడం ద్వారా అదృష్టం అనేది కూడా తప్పకుండా కలుగుతుందండి. ఆ అమ్మవారి అనుగ్రహం కూడా కలిగే విధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని నేను పెంచుతాను. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.